మరో ఉత్తరం చూద్దామమ్మా. రాజమండ్రి నుంచి రాంబాబు గారు రాస్తున్నారు. తీర్థాన్ని 3 సార్లు తీసుకుంటారు, ఎందుకు తెలియజేయగలరు అని అడుగుతున్నారు. సాధారణంగా ఆధ్యాత్మికంగా చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మనం 3గా చేస్తూ ఉంటాం. ఇంకా నిత్య జీవితంలో కూడా ఏమన్నా అంటే ఇది ముమ్మాటికే నిజం అంటూ ఉంటాం. ఈ 3 మాటలేమిటి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 అనే అర్థంలో ఒకటి, అంతేకాకుండా భూర్భువ సువర్ లోకాలనే అర్థం, సత్వరజస్తమో గుణాలని అర్థం. ఇన్ని 3టికి ఉన్నాయి గనక ప్రతిదానికి నువ్వు ఏ అర్థంలో చెప్తున్నావో ఆ అర్థంలో అని మామూలుగా చెప్తాం. ఇప్పుడు ఈ తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు తీసుకోవడంలో కారణం ఏమిటి అంటే స్థూల శరీరం పరిశుద్ధమవుతుంది ఒకసారి తీసుకున్నప్పుడు, సూక్ష్మ శరీరం పరిశుద్ధమవుతుంది రెండోసారి తీసుకున్నప్పుడు, మూడోసారి తీసుకున్నప్పుడు కారణ శరీరం అని ఏదైతే చెప్తామో అది శుద్ధమవుతుంది. తీర్థం అన్న దానికి తరింపచేసేది పవిత్రీకరించేది అని అర్థం. ఇలా ఈ 3 శరీరాలని శుద్ధం చేసేది. అంతేకాకుండా త్రికరణాలను కూడా శుద్ధం చేస్తుంది. త్రికరణాలంటే మనం ఏదైనా 3 సాధనాలతో చేస్తాం. ఏ పని చేసినా నోటితో మాట్లాడడం ద్వారా, చేతితో చేయడం ద్వారా, లేదా మనస్సుతో ఆలోచించడం ద్వారా, ఈ 3 కదా త్రికరణాలు. అందువల్ల ఈ 3 ద్వారా అంటే మనో వాక్ కాయ కర్మలు అన్నారు. స్థూల శరీరంతో చేసేది, వాక్ నోటితో చేసేది, మనస్సు ఆలోచనతో చేసేది. ఈ 3 రకాలుగా మనం చేస్తున్నాము. పాపాలు చేస్తున్నాం, పుణ్యాలు చేస్తున్నాం. ఆ పాపాలు ఏమైనా ఉన్నట్టయితే, ఏదైనా దోషం ఉన్నట్టయితే ఆ దోషాలన్నీ పవిత్రీకరించబడాలి అని చెప్పి పవిత్రీకరించే తరింపచేసేటటువంటి తీర్థాన్ని 3 సార్లు తీసుకుంటాం.